హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీచ్ సైడ్ హైదరాబాదీ ఫుడ్స్ ట్రావెలింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం ప్రాన్స్ ఇన్ గోవన్ స్టైల్ ఎలా చేసుకుంటామో చూసుకుందాం. ఫస్ట్ ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసి మనం నీట్గా వాష్ చేసుకున్న ప్రాన్స్ ఆయిల్లో వేసేసాక కొంచెం ఫ్రై చేసుకోవాలి. వీటిని కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. వాటిని స్ప్రెడ్ చేసుకొని దాంట్లో ఉన్న వాటర్ మొత్తం హాఫ్ అయ్యే వరకు మనం బాయిల్ చేసుకొని తీసేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా ఆయిల్ తక్కువ అనిపిస్తే మనకి ఒక టీ స్పూన్ అలా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన దాంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ ప్లేట్లో ఉన్న మసాలాలు వచ్చేసి కారం, ఉప్పు, పసుపు, మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా. సో మీ టేస్ట్కి తగ్గట్టు, మీ స్పైసెస్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ కొద్దిగా సాల్ట్, టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం తీసుకున్నాను. తర్వాత ఒక 3 టమాటోస్ని ప్యూరీ లాగా చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. సో దట్ గ్రేవీ అన్నది చాలా సాఫ్ట్గా, టెక్స్చర్ అన్నది బాగుంటుంది. అండ్ ప్రాన్స్ ఆల్రెడీ మనకి బాయిల్ అయిపోయాయి కాబట్టి ఈజీగా కుక్ అయిపోతాయి తొందరగా. సో దీంట్లోనే ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. సో ఇది ఫ్రై ఐటెం కాదు కదా, కొంచెం మనకు గ్రేవీ టైప్ రావాలని చెప్పి ఒక 1 కప్ వాటర్ వేసాను. ఆ తర్వాత దాన్ని ప్యూర్గా మిక్స్ చేసిన తర్వాత ప్రాన్స్ దాంట్లో వేసేసి నీట్గా మనం కలిపేసి వాటిని మొత్తం మసాలా దానికి అంటేలాగా కలిపేస్తే సరిపోతుందండి. తర్వాత మనం మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ బాయిల్ అయ్యాక చూస్తే ఇలా మనకు ఆయిల్ ఎంత పైన తేలుతూ ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. దీంట్లో మనం కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే ప్రాన్స్ కర్రీ రెడీ.